అందరికీ ముందుగా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నీకు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వను. మ్యాంగో కావాలా నీకు? మ్యాంగో ముక్కు చూడు, స్నానం చేయలేదు నువ్వు ఈరోజు. నిన్న చేశాడు. ఇప్పుడు ఈ బ్యాట్ చూస్తే ఓరియో గాడు చాలా భయపడతాడు. ఎలా భయపడుతున్నాడో అసలు, చాలా భయం వీడికి. సైలెంట్ గా పారిపోతాడు. చాలా మందికి డౌట్ ఉంది కదా, నా వాయిస్ రియలా ఫేక్ అని. నా వాయిస్ ఫేక్ చేయాల్సిన అవసరం నాకేంటండి? నాకు ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాను. నాకైతే బోలెడ్ కామెంట్స్ వస్తాయండి, ఇన్స్టాగ్రామ్ లో తిడతారు కూడా, ఇది నీ వాయిస్ కాదని చెప్పేసి. ఇంకా ఏం చేయలేము అలాంటి వాళ్ళని. వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరికీ ముందుగా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ ఉగాది. ఈ పర్టికులర్ వ్లాగ్ లో మా ఉగాది సెలబ్రేషన్స్ ఉంటాయి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంప్లీట్ గా చూడండి. ఉగాది ముందు రోజు నైట్ మమ్మీ వాళ్ళు ఫెస్టివల్ కి కావాల్సిన సామాన్ అంతా తీసుకొచ్చారు. పచ్చడి చేయడానికి, భక్షాలు వేయడానికి ఈ మట్టి యుటెన్సిల్స్ తీసుకొచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చాయి. మా తమ్ముడు చేసిన కోతి పండ్ల వల్ల మా తులసి కోటకి స్క్రాచ్ పడింది. అందుకే మమ్మీ వాళ్ళు కొత్త తులసి కోట తీసుకొచ్చారు. ఫెస్టివల్ అంటే చాలా వస్తువులు అవసరం కదా. మెయిన్గా మామిడాకులు విలేజెస్లో అయితే చాలా ఈజీగా దొరుకుతాయండి. తెలిసిన వాళ్ళు ఊరికే ఇచ్చేసి వెళ్తారు, కానీ ఇక్కడ పర్చేస్ చేసుకొని తెచ్చుకోవాలి. స్కేర్సిటీ. విలేజ్లో అయితే అన్నీ దొరుకుతాయి. మమ్మీ అన్నీ తీసేసి ఇక్కడ చదిరేస్తున్నారు, రేపు మార్నింగ్కి ఈజీగా ఉంటుందని. న్యూ ఇయర్ మనకి ఇయర్ చేంజ్ అవుతుంది అంతే, కాకపోతే న్యూ ఇయర్ ఉగాది రోజే స్టార్ట్ అవుతుంది. మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే గుమ్మం బయట ఈ బూడిది గుమ్మడికాయ ఖచ్చితంగా పెట్టాలి. మమ్మీ మార్నింగ్ 4:30కి లేచారు. అప్పటి నుంచి పనులు చేసుకుంటూనే ఉన్నారు. మేము 6కి లేచాము. ఫెస్టివల్స్ అంటే సింపుల్ కాదు, చాలా కష్టపడాలి. ఫెస్టివల్ రోజు పనులు చాలా ఉంటాయి. ఇంకా మమ్మీ బూడిది గుమ్మడికాయకి ఇలా పసుపు రాసి స్వస్తిక్ పెడుతున్నారు కుంకుమతో. ఇది గుమ్మం బయట పెట్టడానికి. మేము లేసే వరకే మమ్మీ అన్నీ రెడీ చేస్తూనే ఉన్నారు. దేవుడి రూమ్ క్లీన్ చేయడం ఒక పెద్ద టాస్క్, చాలా టైం పట్టేస్తుంది. మా మమ్మీ అదే చేస్తున్నారు. ఇంకా మా తమ్ముడు మామిడాకులు గ్యాదర్ చేసి మా డాడీకి ఇస్తున్నారు గుమ్మానికి కట్టడానికి. ఇలా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేశామండి. గేట్కి వేప తోరణాలు కూడా కట్టేశాము. ఇవన్నీ పెట్టేస్తే ఫెస్టివల్ వైబ్ వచ్చేస్తుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా. మమ్మీ తులసి కోటకి పూజ చేస్తున్నారు. మా చెల్లి స్నానం చేసి వచ్చి మా ఓరియోతో ఆడుకుంటుంది. మా ఓరియోతో ఆడుకుంటే మా చెల్లి ప్రపంచాన్ని మర్చిపోతుంది. పచ్చడిలోకి వేప పువ్వు తెంపి పెట్టాను. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం పెద్ద టాస్క్ అయిపోయిందండి. చైర్ మీద స్టూల్ వేసి మరి మా డాడీ ఎక్కారు, కాకపోతే అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది స్టూల్. సో స్టూల్ ప్రాపర్గా సెట్ చేయడానికి మాకు చాలా టైం పట్టేసింది. ఎలాగోలాగో కట్టేశామండి. తులసమ్మకి వస్త్రం చాలా ఇంపార్టెంట్ అంట, అది నేను పెడుతున్నాను. మార్నింగే 6కి లేసాము. పనులన్నీ మమ్మీ చేసుకుంటున్నారు. ఇప్పుడు పూజ చేస్తున్నారు. నేనేమో మ్యాంగో కట్ చేద్దామని కూర్చున్నాను. ఇది మా ఊర్లో మామిడికాయ. సో హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన చెట్టు నుంచి తీసుకొచ్చుకున్న ఫస్ట్ మామిడికాయతో ఉగాది పచ్చడి చేసుకుంటున్నామని చెప్పేసి నేను ఈ మ్యాంగో కట్ చేసి ఇంకా మమ్మీకి ఇస్తాను. పచ్చడి చేయాలి కదా. పట్టుకున్న ఉంటాడు. ఫస్ట్ ఊపిరి పీల్చుకో. ఎట్లా కొరుకుతుంది చూడు. వీళ్ళిద్దరికి ఓరియో కోసం కొట్టుకోవడమే సరిపోయింది. ఇవ్వను. నీకు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వను. మ్యాంగో కావాలా నీకు? మ్యాంగో ముక్కు చూడు, స్నానం చేయలేదు నువ్వు ఈరోజు. నిన్న చేశాడు. పొట్టి మొహమోడ, పొట్టి మొహం. మ్యాంగో 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 కొడతా. చూడండి ఓరియో ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో. వీడియో తీద్దామంటే లేరా. మా ఓరియో గాడు ఒకళ్ళు చెప్పిన మాట అస్సలే వినడు. ఏదైనా కొత్తగా కనిపిస్తే దాన్ని తినడానికి వచ్చేస్తాడు. మ్యాంగో కనిపించింది కదా, సో అందుకే అదే పాటలు పడుతున్నాడు.
మమ్మీ మట్టి కుండ తీసుకొచ్చింది కదా, అందులోని ఇప్పుడు ఉగాది పచ్చడి చేయబోతుంది. అంతకన్నా ముందు ఇలా బొట్లు పెట్టేశారు. ఇది మట్టి కుండే అండి, కాకపోతే జార్లా ఉంది, చాలా బాగుంది కన్వీనియంట్గా. ఇంకా మమ్మీ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు. ఉగాది పచ్చడి మన లైఫ్ని రీప్రజెంట్ చేస్తుంది. మన లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, మనకి కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. సో మనలో ఉన్న క్వాలిటీసే ఈ ఉగాది పచ్చడిలాగా ప్రిపేర్ చేస్తారు. ఇది సాంప్రదాయం. లైఫ్లో అన్ని ఎమోషన్స్ క్యారీ చేస్తేనే లైఫ్కి ఒక కంప్లీట్నెస్ ఉంటుంది. ప్రాబ్లమ్స్కి భయపడి బ్యాక్ స్టెప్ వేయకూడదు. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ అలానే ఉండవు, ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుంది ప్రాబ్లమ్స్ తర్వాత. లైఫ్లో ఏది జరిగినా అది మన కోసమే అని బ్లైండ్గా వెళ్ళిపోవాలి. మమ్మీ భక్షాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఉగాది అంటే డెఫినెట్లీ మేము భక్షాలు ప్రిపేర్ చేసుకుంటాము. వీటిని బొబ్బట్లు అని కూడా అంటారు కదా. మా మమ్మీ నెయ్యి వేస్తున్నారు. నెయ్యితో ఈ బొబ్బట్లు సూపర్ ఎమ్మీగా ఉంటాయండి. ఎప్పు కొడుతున్నా నీకు చూపియాలా ఇప్పుడు? అరే మంచిగా నించో కదా, నించో నొప్పి లేస్తారా? ఇప్పుడు ఓరియోని ఇక్కడ నుంచి అటు పారిపోయేలా చేద్దామా? ఒక్క సెకండ్, నేను ఇప్పుడే వస్తా. ఈ బ్యాట్ చూస్తే ఓరియో గాడు చాలా భయపడతాడు, ఎక్కడున్నా కూడా పారిపోతాడు. ఎప్పుడైనా వాడు మా మాట వినకపోతే జస్ట్ ఈ బ్యాట్ చూపిస్తే చాలు పారిపోతాడు. బ్యాట్ పట్టుకొని సైలెంట్గా ఓరియో గారి దగ్గరికి వస్తున్నాను. వాడి రియాక్షన్ మీరు ఇప్పుడు చూడండి. వదిలేరా వదిలే ఎలా భయపడుతున్నాడో అసలు, చాలా భయం వీడికి. సైలెంట్ గా పారిపోతాడు, మళ్ళీ సౌండ్ చేయడం ఏం చేయడు. చూసారా కార్ కిందకి ఎలా పారిపోయాడో, అంత భయం వీడికి. భయం ఎక్కువ కానీ బిల్డప్ బాగా చేస్తాడు. అంటే వీడు చాలా ధైర్యవంతుడని మేము అనుకోవాలని ట్రై చేస్తాడు, కానీ ధైర్యవంతుడు అస్సలే కాదు, దొంగ విధవ. భక్షాలు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసాం కదా, ఇక వాటిని దేవుడి దగ్గర పెట్టేశామండి. దేవుడికి మమ్మీ మంచిగా పూజ చేశారు. మా తమ్ముడు మా డాడీ సెవెంత్ సెన్స్ చూస్తున్నారు. ఇంకా మమ్మీ దేవుడికి పూజ అయిపోయింది కదా, భక్షాలు ఇంకా ఉగాది పచ్చడి తీసుకొచ్చారండి. యాక్చువల్గా నేను ఈ సెగ్మెంట్ కోసం వెయిటింగ్. నాకు ఈ భక్షాలు అంటే చాలా ఇష్టం అండి. అలాగే ఉగాది పచ్చడి కూడా, ఈసారి ఉగాది పచ్చడి చాలా బాగా కుదిరింది. మా తమ్ముడు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో భక్షాలు తినొచ్చు అని చెప్పేసి. వాడి డాన్సింగ్ ఎక్కువగా ఉంటుంది, కానీ వాడు జస్ట్ ఒకటి మాత్రమే తిన్నాడు. అంతే కదా, ఆశ ఎక్కువ ఉన్నోళ్ళు తక్కువ తినాల్సి వస్తుంది. లిటరలీ నేను కూడా చాలా భక్షాలు తిందాము అనుకున్నాను, నా ఫేవరెట్ కాబట్టి. బట్ 2 తినగానే కడుపు చాలా నిండిపోయిందండి. బలవంతంగా కూడా ఇంకెక్కువ తినలేకపోయాను. ఇంకేం చేస్తాము, అలానే సైలెంట్గా ఉండిపోయాను. పచ్చడి భక్షాలు 2 తినేసాము. యాక్చువల్గా నాకు పచ్చడి అంటే అంత ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ మా మమ్మీ ఈరోజు చేసిన పచ్చడి అయితే సూపర్గా కుదిరింది. ఎక్కువగా నేనే తాగేశాను. అండ్ ఆ భక్షాలు నెయ్యితో వేయించారు కదా, సో అందుకే కొంచెం ఫిల్లింగ్గా ఉంది కడుపు. కానీ మా మమ్మీ ఇప్పుడు డెలీషియస్ ఐటమ్స్ అన్నీ కుక్ చేస్తుంది. అంటే ఏమేమి కుక్ చేస్తుందంటే గారెలు, పూరీలు అండ్ ఆల్సో చికెన్, మటన్, బిర్యానీ ఇవన్నీ కుక్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో కొందరు నాకు మెసేజ్ చేశారనమాట. నేను ఒక షార్ట్లో, ఒక క్లిప్లో నేను బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశారు మా మమ్మీ అని చెప్పాను. అంటే కంప్లీట్గా రెసిపీ పోస్ట్ చేయలేదు, జస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము బిర్యానీ అంటే. చాలామంది రెసిపీ అడిగారు. ఈరోజు రెసిపీ చేపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికీ మమ్మీ చాలా అలసిపోయారండి. మార్నింగ్ 4:30కి లేచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా పనులు చేస్తే ఎవరైనా అలసిపోతారు కదా. సో మళ్ళీ వీడియో అంటే ఈజీ విషయం కాదు, దానికి చాలా కాంప్లెక్స్ థింగ్స్ అన్నీ ఉంటాయి. సో అందుకే ఈసారి అయితే బిర్యానీ వీడియో పోస్ట్ చేయట్లేదు, బట్ నెక్స్ట్ టైం డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. అండ్ మన ఛానల్ 25,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. 25,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన డే నేను డెఫినెట్లీ లైవ్ పెడతాను. చాలా మందికి డౌట్ ఉంది కదా నా వాయిస్ రియలా ఫేకా అని. ఇప్పుడు నేను డైరెక్ట్ వీడియోస్లో మాట్లాడినా కూడా అలాగే అనుకుంటున్నారు. నేను ఒక వీడియోలో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసాను, నా వాయిస్
నార్మల్గా ఫోన్ దగ్గరికి పెట్టుకుంటే కొంచెం స్వీట్గా వస్తుంది. ఇప్పుడు నార్మల్గా నేను ఇలా మాట్లాడతాను, అలాగే ఫోన్లో కూడా మాట్లాడతాను. బట్ మీకు ఎలా అనిపిస్తుందో నేను లైవ్కి వస్తాను కదా, అప్పుడు మీరు చూస్తారు. డెఫినెట్గా మీకు అర్థమవుతుంది నా వాయిస్ రియలా ఫేక్ అని. నా వాయిస్ ఫేక్ చేయాల్సిన అవసరం నాకేంటండి, నాకు ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాను. నాకైతే బోలెడ్ కామెంట్స్ వస్తాయండి, ఇన్స్టాగ్రామ్లో తిడతారు కూడా ఇది నీ వాయిస్ కాదని చెప్పేసి. ఇంకా ఏం చేయలేము అలాంటి వాళ్ళని. అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. నా వ్యూవర్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఉగాది అండి. మీరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరి మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయి అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మమ్మీ ఏదో డెలీషియస్గా కుక్ చేస్తున్నారు, వెళ్ళి చూసేద్దామా? కిచెన్లో నుండి గుమగుమలు వస్తున్నాయని వెళ్ళానండి. మమ్మీ పప్పు గారెలు చేస్తున్నారు. ఈ పప్పు గారెలు నాకు చాలా ఫేవరెట్ అండి. అండ్ పూరి కూడా చేస్తున్నారు. మమ్మీ ఫస్ట్ చికెన్ బిర్యానీని చేసే ముందు చికెన్ని ఐరన్ కడాయిలో రోస్ట్ చేస్తారు, తర్వాత దమ్ పెడతారు. నాకైతే మా మమ్మీ చేసిన చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. నెయ్యి కూడా ఎక్కువగా వేస్తారు. ఇలా నెయ్యి వేయడం వల్ల చికెన్ బిర్యానీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు మేము థమ్స్ అప్ తెచ్చుకుంటాం. ఈ థమ్స్ అప్ మంచిగా తాగుతుంటే మీకు విషయం తెలుసా, తొందరగా అన్ని పండగలు వస్తున్నాయి. అప్పుడు మంచి ఎంజాయ్ హాలిడేస్ కూడా వస్తాయి. సమ్మర్ హాలిడేస్ నీకు హాలిడేస్ చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తోటకాడ మంచిగా మామిడికాయలు కోసుకొని తినేస్తాం. మా చిన్న పిన్ని వాళ్ళకి తోట ఉందండి, సో వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు మామిడికాయల కోసం. మేము బిర్యానీ కూడా చేసుకుంటున్నాం. బిర్యానీ కూడా చేసుకుంటున్నావా? వస్తారు, వచ్చి నిన్ను కొడతారు. తింటారు. నువ్వు అటు ఇటు పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావు కదా, అందుకే కొడతాడు. ఓరియో గారు చూడు ఎంత బుద్ధిమంతుడిలాగా కూర్చున్నాడు. ఏంటి చికెన్ అంటే ప్రాణం కాబట్టి. చికెన్ అంటే ప్రాణమా? మరి నీకు కాదా? ఐ డోంట్ లైక్ చికెన్. అబద్ధాలు ఆడుతున్నాడు. మరి ఇప్పుడు తినడు మమ్మీ. ఇప్పుడు అక్కడ చికెన్ వస్తుందని మీరు కూర్చుంటారు. ఎప్పుడైనా నేను పట్టుకుంటే దాన్ని కొరకాడు. మీరు వీడియోలు కూడా చూస్తారు. నేను పట్టుకుంటే నన్ను కొరకాడు. చికెన్ ఉందని కొరుస్తుంది. వెళ్ళిపో. చికెన్ పిచ్చోడు అవార్డ్ గోస్ టు మా ఓరియోని. మా మమ్మీ ఓరియో కోసం చికెన్ రైస్ కూడా ప్రిపేర్ చేశారు. దాన్ని నేను వాడికి పెట్టబోతున్నాను, కాకపోతే వాడు తినట్లేదు. నేను బ్యాట్తో భయపెట్టాను కదా, అందుకే అలిగాడు. మా మమ్మీ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఫస్ట్ ఒక ఇస్తరాకులో పెడుతున్నారండి. దేవుడికి పెట్టేసిన తర్వాత మేము మా తాతయ్యకి పెడుతున్నాము. మా తాతయ్య మాకు దేవుడితో ఈక్వల్ అండి, మేము అలానే ట్రీట్ చేస్తాము. అందుకే మా తాతయ్యకి ఫస్ట్ పెట్టిన తర్వాత మేము తినాలి అని అనుకుంటాము. మమ్మీ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేశారో చూద్దామా? ఫస్ట్ మటన్ కర్రీ ప్రిపేర్ చేశారు. గ్రేవీగా చాలా యమ్మీ ఉంది. కొంచెమే చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశారు. మేము మటన్ ఎక్కువగా ఇష్టపడి తినము, అందుకే మా కోసం చికెన్ ప్రిపేర్ చేశారు. పూరీలు కూడా చేశారు. అండ్ మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఈ గారెలు. ఇవి పెసరపప్పుతో చేస్తారండి, నాకు చాలా ఫేవరెట్. ఇవన్నీ ఇంకా ప్లేట్లో వడ్డించేసుకొని తింటున్నామండి. ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎక్కువ పని ఉంటుంది, అయినా కూడా మా అందరినీ హ్యాపీ చేయడానికి మా మమ్మీ మా అందరికి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు. అవి కూడా డిఫరెంట్ వెరైటీస్. అందుకే నాకు చాలా ఇష్టం మా మమ్మ అంటే. ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినా సరే మాకు హ్యాపీనెస్ ఇవ్వాలని చెప్పేసి మా కోసం కష్టపడతారు. అందరి మధ్య అంతే కదా. మెయిన్లీ మా మమ్మీ చేసిన బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ రెసిపీ నేను ఫుల్ అండ్ వ్లాగ్లో చెప్తాను. చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ ప్లేట్లో పెట్టేసుకొని తింటుంటే ఎంత బాగుందో తెలుసా. కడుపు నిండా తినేసానండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వ్లాగ్తో మేము ముందొస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీ కీర్తి వ్లాగ్స్. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీ కీర్తి వ్లాగ్స్.